Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, German language trainer and tutor. Without wasting time, let's get into today's video. మనం లాస్ట్ క్లాస్లో మీరు చూసినట్లయితే వర్బ్స్ చూసుకున్నాం, రైట్? ఎవరైనా ఆ వర్బ్స్ క్లాసెస్ వినలేదంటే కినా ఒకసారి ఇక్కడ ఐకాస్ట్లో పెట్టాను. ఆ వర్బ్స్ ఓవర్వ్యూ ఆఫ్ వర్బ్స్, బేసిక్స్ ఆఫ్ వర్బ్స్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చేయండి. ఆల్రైట్, ఈ వీడియోలో మనము A1 ఎగ్జామ్ కోసం చాలా ఇంపార్టెంట్ ఒక 100 వర్బ్స్ చేస్తున్నాం. ఓకే, సో ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో చెప్పే ఈ 100 వర్బ్స్ కరెక్ట్గా నేర్చుకున్నారు అంటే గిన మీకు A1 ఎగ్జామ్ క్లియర్ చేయడానికి రిటర్న్లో కానీ ఓరల్లో కానీ మాట్లాడినప్పుడు కానీ అన్నిట్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్. ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్లో గోయింగ్ అనేది వర్బ్. ఓకే, ఐ యామ్ కమింగ్ హోమ్, కమింగ్ అనేది వర్బ్. ఐ యామ్ డ్రైవింగ్ ద కార్, డ్రైవింగ్ అనేది వర్బ్. సో వర్బ్ ఒక్కటి తెలిస్తే మనం ఏదైనా హ్యాండిల్ చేయొచ్చు. ఐఎమ్ కమింగ్ హోమ్ అని మొత్తం చెప్పకపోయినా కమింగ్ కమింగ్ అన్నా కానీ అర్థమైపోతుంది, గోయింగ్ అన్నా అర్థమైపోతుంది. ఏదైనా పని చేసేవంటే ఎస్ డూయింగ్, డూయింగ్ అన్నా కానీ అర్థమైపోతుంది. సో వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము కామన్ ట్రూ ఫ్రెండ్స్ వర్బ్ చూసుకుందాం. అంటే ట్రూ ఫ్రెండ్స్ అంటే జర్మన్లో ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ ఉంటుంది. జర్మన్లో ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో కూడా అదే మీనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి డిరైవ్ అయిన వర్బ్స్ అనుకోవచ్చు మనం. ఓకే, టెలిఫోనియరన్, టెలిఫోనియరన్ మీన్స్ టు టెలిఫోన్. ఓకే, సో ఇన్ జర్మన్లో అయితే కింద వర్బ్స్ ఎండ్స్ విత్ ఈఎన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ లెర్న్ ఎ వర్బ్ ఇన్ ఇట్స్ ఇన్ఫినిటివ్ ఫార్మ్. సో టెలిఫోనియరన్ ending with en. Telephonieren means to telephone. Next one, informieren. Informieren means to inform. Notieren. Notieren means to note or to jot down. ఏదైనా నోట్స్ రాసుకున్నాం చూస్తావా? సో నోటియరన్. స్విమ్మెన్. స్విమ్మెన్ మీన్స్ టు స్విమ్. ప్రొడ్యూసియరన్. Produzieren means to produce. Joggen. Joggen means to jog. Numerieren. Numerieren means to number. Numerieren means to number. Planen. Planen means to plan. Kosten. Kosten means to cost. మార్కియరన్. మార్కియరన్ మీన్స్ టు మార్క్. మనం హైలైటర్ తీసుకుని నోట్స్లో మార్క్ చేస్తుంటాం చూసావా, దాన్ని మార్కియరన్ అంటారు. ఫిండెన్. ఫిండెన్ మీన్స్ టు ఫైండ్. వాషన్. వాషన్ మీన్స్ టు వాష్. హెల్ఫెన్. హెల్ఫెన్ మీన్స్ టు హెల్ప్. హెల్ఫెన్ మీన్స్ టు హెల్ప్. జుర్ఫన్. జుర్ఫన్ మీన్స్ టు సర్ఫ్. ఇంటర్నెట్ మీద సర్ఫ్ చేస్తాం చూసావా, దాన్ని జుర్ఫెన్ అంటారు. ఓకే, బ్రింగెన్. బ్రింగెన్ మీన్స్ టు బ్రింగ్. బిగినన్. బిగినన్ మీన్స్ టు బిగిన్. ఎండెన్. ఎండెన్ మీన్స్ టు ఎండ్. ఆర్గనైజియరన్. Organisieren means to organize. Presentieren. Presentieren means to present. Profitieren. Profitieren means to profit. Renovieren. Renovieren means to renovate. Trainieren. Trainieren means to train. Zervieren. Zervieren means to
serve. Pakan. Pakan means to pack. Pakan means to pack. Reservieren. Reservieren means to reserve. Kommen. Kommen means to come. సో ఇప్పుడు చెప్పుకున్న వర్డ్స్ అన్ని ఇంగ్లీష్లోకి ఆల్మోస్ట్ క్లోజ్ మీనింగ్ వస్తున్నాయి. ఇంగ్లీష్లో వస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పటి నుంచి మనం నేర్చుకునే వర్డ్స్ టూ ఫ్రెండ్స్ కాకుండా కొంచెం తేడా ఉంటుంది. జర్మన్లో ఒక విధంగా ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక విధంగా ఉంటుంది. ఓకే, గెహెన్. గెహెన్ మీన్స్ టు గో. ఆర్బైటెన్. ఆర్బైటెన్ మీన్స్ టు వర్క్. కెనెన్. కెనెన్ మీన్స్ టు నో. హైజన్. హైజన్ మీన్స్ టు బి కాల్డ్. వి హైజన్ జీ అంటాం కదా, ఇష్ హైజ కిరణ్. హైజన్ మీన్స్ టు బి కాల్డ్. హ్యూరెన్. హ్యూరెన్ మీన్స్ టు హియర్. హ్యూరెన్ మీన్స్ టు హియర్. సో మన A1 ఎగ్జామ్లో ఒకటి లిజనింగ్ కాంప్రిహెన్షన్ ఉంటున్నాం కదా, దాన్ని హ్యూరెన్ అంటారు. ఓకే, జైన్. జైన్ అంటే టు బి. జైన్ అంటే టు బి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. జైన్ హెల్పింగ్ వర్బ్. జైన్ మీన్స్ టు బి. స్ప్రెహెన్. స్ప్రెహెన్ మీన్స్ టు స్పీక్. వోనెన్. వోనెన్ మీన్స్ టు లీవ్. ఫోర్స్టెలెన్. ఫోర్స్టెలెన్ మీన్స్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. టు ఇంట్రడ్యూస్. ఫోర్స్టెలెన్. ఫ్రాగన్. ఫ్రాగన్ మీన్స్ టు ఆస్క్. ష్రైబెన్. ష్రైబెన్ మీన్స్ టు రైట్. ఓకే, A1 ఎగ్జామ్లో ఒక మాడ్యూల్ ష్రైబెన్ అని ఉంటుంది. ష్రైబెన్ అంటే రైటింగ్ కాంప్రిహెన్షన్. బుక్స్టాబియరన్. బుక్స్టాబియరన్ మీన్స్ టు స్పెల్. బుక్లో ఎలా రాస్తామో టు స్పెల్. స్పెల్ చేయడం. బుక్స్టాబియరన్. క్యోనన్. క్యోనన్ మీన్స్ కెన్ ఆర్ బీ ఏబుల్ టు. ఫెర్స్టెహెన్. ఫెర్స్టెహెన్ మీన్స్ టు అండర్స్టాండ్. ఫెర్స్టెహెన్ మీన్స్ టు అండర్స్టాండ్. కోహన్. కోహన్ మీన్స్ టు కుక్. కోహన్ మీన్స్ టు కుక్. రైజన్. రైజన్ మీన్స్ టు ట్రావెల్. రైజన్. టాన్సన్. టాన్సన్ మీన్స్ టు డాన్స్. టాన్సన్. ఆంట్వర్టెన్. ఆంట్వర్టెన్ మీన్స్ టు ఆన్సర్. ఆంట్వర్టెన్. లేజన్. లేజన్ మీన్స్ టు రీడ్. లేజన్. లీబెన్. లీబెన్ మీన్స్ టు లవ్. లీబెన్. స్పీలెన్. స్పీలెన్ మీన్స్ టు ప్లే. స్పీలెన్. మాఖన్. మాఖన్ మీన్స్ టు డూ ఆర్ టు మేక్. మాఖన్. ఫారెన్. ఫారెన్ మీన్స్ టు డ్రైవ్. ఫారెన్ మీన్స్ టు డ్రైవ్. గేబెన్. గేబెన్ మీన్స్ టు గివ్. గేబెన్ హ్యాస్ గాట్ టూ మీనింగ్స్. గేబెన్కి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటేమో టు గివ్, ఇంకోటి టు బి ప్రజెంట్. టు బి ప్రజెంట్. దెర్ ఈస్, దెర్ ఆర్ అంటే ఎస్ గిఫ్ట్. ఎస్ గిఫ్ట్ అంటే దెర్ ఈస్, దెర్ ఆర్ అని. ఓకే, గేబెన్ అంటే టు గివ్, ఇంకోటి టు బి ప్రజెంట్. ఓకే, హాబన్. హాబన్ మీన్స్ టు హ్యావ్. హాబన్ మీన్స్ టు హ్యావ్. హాబన్ చాలా 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 ఇంపార్టెంట్ వర్బ్. హాబన్. హాబన్ మీన్స్ టు హ్యావ్. మాలన్. మాలన్ మీన్స్ టు పెయింట్ ఆర్ టు డ్రా. మాలన్. బెజూకన్. బెజూకన్ అంటే టు విజిట్. బెజూకన్. కౌఫెన్. కౌఫెన్ అంటే టు బై. కౌఫెన్. జెహెన్. జెహెన్ అంటే టు సీ. జెహెన్. జాగన్. జాగన్ మీన్ టు సే. జాగన్. ఔఫ్స్టెహెన్. ఔఫ్స్టెహెన్ మీన్స్ టు గెట్ అప్. పడుకొని లేస్తాం కదా, టు గెట్ అప్ ఆర్ టు స్టాండ్ అప్. ఔఫ్స్టెహెన్. ఎసెన్. ఎసెన్ మీన్స్ టు ఈట్.
SN. Frühstücken, very important. Frühstücken means to have breakfast. Frühstücken means to have breakfast. Frühstücken. Früh అంటే అర్లీ, స్టూక్ అంటే పీస్, అంటే అర్లీగా తినే పీస్, బ్రెడ్ ముక్క అని అర్థం. ఫ్రూస్టూకన్. స్లాఫన్. స్లాఫన్ మీన్స్ టు స్లీప్. స్లాఫన్. స్లాఫన్ మీన్స్ టు స్లీప్. స్మెకన్. స్పెకన్ మీన్స్ టు టేస్ట్. టు టేస్ట్. స్మెకన్. ట్రింకెన్. ట్రింకెన్ మీన్స్ టు డ్రింక్. ట్రింకెన్ మీన్స్ టు డ్రింక్. ట్రింకెన్. వాటన్. వాటన్ మీన్స్ వెయిట్. వాటన్ మీన్స్ టు వెయిట్. బ్రౌఖన్. బ్రౌఖన్ మీన్స్ నీడ్, టు నీడ్. బ్రౌఖన్. నేమెన్. నేమెన్ మీన్స్ టు టేక్. నేమెన్. ఐన్కౌఫన్. ఐన్కౌఫన్ మీన్స్ టు షాప్. చాలా చాలా ఇంపార్టెంట్. ఐన్కౌఫన్ మీన్స్ టు షాప్. Einkaufen. Mögen. Mögen means to like or to enjoy. Mögen. Schneiden. Schneiden means to cut. Schneiden. Zubereiten. Zubereiten means to cook or to prepare. Literal meaning to cook. Zubereiten. Ansehen. Ansehen means to look at, to view, to look at. Ansehen. Duschen. Duschen means to shower. Duschen. Treffen. Treffen means to meet. Treffen. Beschreiben. Beschreiben means to describe. Beschreiben. Bitten. Bitten means to plead, to plead someone. Bitten. Entschuldigen. Entschuldigen means to excuse. Entschuldigen. Wählen. Wählen means to choose. Wählen. Glauben. Glauben means to believe. Glauben. Schenken. Schenken means to give a gift. Schenken. Abholen. Abholen means to pick up. Abholen. Anfangen. Anfangen means to start. Anfangen. Anrufen. Anrufen means to call. Anrufen. Einladen. Einladen means to invite. Einladen. Bestellen. Bestellen means to order. Amazon order చేస్తుంది సార్. ఆర్డర్స్ మనం స్విగ్గీ ఆర్డర్, అమెజాన్ ఆర్డర్ చేయడాన్ని bestellen. Bezahlen. Bezahlen means to pay. To pay. Bezahlen. Sitzen. Sitzen means to sit. Sitzen. Stehen. Stehen means to stand. Stehen means to stand. Anmelden. Unmelden means to register or to log in. Unmelden. మన జీమెయిల్ లాగిన్ అవుతాం చూసారా? Unmelden. To log in. Zeigen. Zeigen means to show. Zeigen. Verbinden. Verbinden అంటే to connect. Verbinden అంటే to connect. Verbinden. Stellen. Stellen means to set or to provide. Stellen. Erklären. Erklären అంటే to explain. Diskutieren. Diskutieren means to discuss. Diskutieren. Kennenlernen. Kennenlernen అనేది యాక్చువల్లీ రెండు వర్బ్స్ కలిసి వచ్చిందనమాట. Kennenlernen. Kennen అంటే టు నో, లెర్నన్ అంటే టు లెర్న్.
కెన్ లెర్న్ అంటే టు నో అండ్ టు లెర్న్, నథింగ్ బట్ మనం ఎవరైనా కొత్త వాళ్ళని కలిసామనుకో నైస్ టు మీట్ యూ అంటాం కదా, సో నైస్ టు మీట్ యూ అనే దాన్ని కెన్ అండ్ లెర్న్ అని అంటారు. ఓకే, కెన్ అండ్ లెర్న్ టు గెట్ టు నో. ఓకే, చికెన్, చికెన్ అంటే టు సెండ్, చికెన్ ముందర ఎస్ పెట్టుకోండి. చికెన్, చికెన్ మీన్స్ టు సెండ్. అవుస్వెండిష్ లెర్నెన్, అవుస్వెండిష్ లెర్నెన్ అంటే మెమొరైజ్ చేయడం, బట్టి కొట్టడం. అవుస్వెండిష్ లెర్నెన్ టు మెమొరైజ్. జూఖన్, జూఖన్ మీన్స్ టు సర్చ్, జూఖన్. పుట్సెన్, పుట్సెన్ మీన్స్ టు క్లీన్, పుట్సెన్. ట్రాగన్, ట్రాగన్ means to carry, tragen. Denken, denken means to think, denken. Ziehen, ziehen means to pull, ziehen, ziehen means to pull. Uncommon, uncommon means to arrive. Airport lo gaani stations lo gaani arrive అయితం చూసావా, to arrive, uncommon. Verkaufen, verkaufen means to sell, verkaufen. Öffnen, öffnen అంటే to open, öffnen. Schließen, schließen అంటే to close, close the door, schließen. Vergessen, vergessen అంటే మర్చిపోవడం, to forget, vergessen. Regnen, regnen means to rain, regnen. ఆల్ రైట్, ఎవ్రీడే మీరు ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకోండి. మార్నింగ్ ఫ్రెష్గా, మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు కానీ, లేదంటే నైట్ పడుకునే ముందు అప్పుడు కానీ పెట్టుకొని ఈ వీడియో విన్నారు అంటే మీకు మెమొరైజ్ అయిపోతాయి మొత్తం వర్బ్స్ అన్ని. వర్బ్స్ అన్ని బాగా మెమొరైజ్ అయితే మీకు మెయిన్గా హియరింగ్, లిజనింగ్ కాంప్రిహెన్షన్స్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఆల్ రైట్, ఇంతవరకు చూశారు అంటే వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సార్ మీరు చేసి పెట్టాలి, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, ఆల్రైట్, అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, bis zum nächsten Mal, auf Wiedersehen.